ఈరోజు ఖగోళ విజ్ఞానంలో మన భూమి చుట్టూ మేఘాలు 70% ఆవరించున్నాయి. అసలు మేఘాలు ఎలా ఏర్పడతాయి అని చెప్పి ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. మేఘం అంటే మెయిన్గా అందులో ఉన్నది నీటి డ్రాప్లెట్స్, కంటికి కనిపించని. ఏదైనా మీరు కాస్త నీరు ఒక ప్లేట్లో పోసి పెట్టారనుకోండి, కంటికి కనిపించకుండా వెళ్ళిపోతుంది. ఓ తడిగుడ్డ మీరు ఆరేశారు అనుకోండి, అది మన కంటికి కనిపించకుండానే నీరు ఎగిరిపోయి పొడిగా అయిపోతుంది. అందుకని కంటికి కనిపించని టైనీ వాటర్ డ్రాప్సే అవి మేఘాలుగా ఫామ్ అవుతాయి. ఈ మేఘ ఫామ్ అవడానికి కండిషన్స్ ఏమిటంటే మెయిన్గా సన్షైన్ మన భూమిని వేడి చేస్తుంది. ఎప్పుడైతే భూమి పొర వేడెక్కుతుందో దాన్ని అంటిపెట్టుకున్న ఎయిర్ వేడెక్కుతుంది. ఎప్పుడైతే వేరెక్కుతుందో డెన్సిటీలో మార్పు వలన అది పైకి రైజ్ అవుతుంది. అంతేకాకుండా ఈ వాటర్ డ్రాప్లెట్స్ కూడా ఎయిర్తో పాటు పైకి లేస్తాయి. ఈ వార్మేం రైజ్ అయినప్పుడు దానిలో ఈ డస్టు, దాని తర్వాత స్మోకు, ఇంకా మిగతా ఏరోసాల్స్ మనం ఏవైతే బయట పారేస్తున్నామో వీటిలన్నిటి నుంచి వాటంతా కలిసి పైకి రైజ్ అయ్యి మేఘాలుగా ఫామ్ అవుతాయి. ఈ మేఘాలు మళ్ళీ వాటి సైజులు, వాటి యొక్క కండిషన్స్ మనం రకరకాలుగా చూస్తూ ఉంటాం. ఈ వాటర్ డ్రాప్లెట్స్ ఏమిటి అంటే బరువు ఉండవు. అందుకని మేఘం ఎప్పుడు బరువు ఉండదు, కింద పడిపోదు. మేఘం ఎప్పుడు కింద పడిపోదు. ఎందుకని టైనీ వాటర్ డ్రాప్లెట్స్ కాబట్టి ఒక 100 times స్మాలర్ అయిపోతుంది డ్రాప్లో. అవి కాస్త 10 కూడినాయి అనుకోండి, 10 దాని వెయిట్ కనుక పెరిగితే అప్పుడు స్నో రూపంలోనూ మంచు రూపంలోనూ, తర్వాత ఇంకా బాగా పెద్దగా కనుక పెరిగిపోతే వర్ష రూపంలో అవి పడతాయి. అందుకని మేఘాలు సాధారణంగా మనం చూసినట్లయితే అవి 5,000 అడుగులు ఎత్తులో ఉంటాయి. అంటే 1500, 1.5 కిలోమీటర్లు. ఇవి 30,000 అడుగుల ఎత్తు, అంటే సుమారుగా 9 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా మేఘాలు ఉంటాయి. మనం కనుక ఒక బెలూన్లో కానీ ఒక విమానంలో కానీ పైకి వెళ్ళి చూస్తే మనం మేఘాల పైన ఉంటాం. అందుకనే విమానాలన్నీ 9 నుంచి 10 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతుంటాయి, మేఘాలన్నీ కిందే ఉంటాయి. అంటే తేడా వచ్చే దీనిలో చూస్తాం. అందుకని వాటర్ డ్రాప్లెట్సే మనకి మేఘాలుగా ఫామ్ అవుతాయి. దీనికి ఏమిటి అంటే సన్షైన్, సూర్యోదయాలు. అందుకని మీరు పగలపూట చూడండి ఉంటాయి, సూర్యుడు కనుక వచ్చేసరికల్లా మళ్ళీ మేఘాలు ఫామ్ అయి పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ రకంగా సాధారణ ప్రతి గ్రౌండ్ లెవెల్ నుంచే మేఘాలే ఉంటాయి. ఇప్పుడు ఎయిర్ ప్రెషర్ వలన కూడా మేఘాలు ఫామ్ అయ్యి మూవ్ అవుతూ ఉంటాయి. ఎయిర్ ప్రెషర్ వలన 2 వైపుల నుంచి ఒక కొండ ఉందనుకోండి, కొండ లోయలు ఉన్నాయనుకోండి, సైడ్ నుంచి వచ్చినప్పుడు పైకి లేపేస్తూ ఉంటుంది. అందుకని కొండ ప్రాంతాలు, ఎడారి ప్రాంతాల్లో కూడా ఇప్పుడు అటకామా అని ఉంది. దాని తర్వాత అటకామాలో 1 మిల్లీమీటర్ వర్షం కూడా పడదు సంవత్సరానికి. ఎందుకని అక్కడ రెయినీ డ్రాప్స్ ఫామ్ అయిన మేఘాలు అసలు ఏర్పడవు, ఉండవు. రెండోది మన భూమి మీద హిమాలయాలకు యువతల మన మేఘాలయలో చెరపుంజి అని ఉంది, అక్కడ హెవీ రెయిన్ పడుతుంది. ఎందుకని ఈ మేఘాలన్నీ ఒక చోటకు వచ్చి చల్లబడితే, చల్లని వాతావరణం ఉంటే ఈ వాటర్ డ్రాప్లెట్స్ అన్నీ అది క్రిస్టల్గా ఫామ్ అయి అవి కరిగి వర్ష రూపంలో పడిపోతుంది అన్నమాట. అందుకని మేఘాలు మన భూమి చుట్టూ తిరుగుతాయి. ఇవి సాధారణంగా 330 నుంచి 100 మైల్స్/అవర్, గంటకి 30 నుంచి 100 మైళ్ళ వరకు వీస్తాయి. ఎప్పుడైతే ఈ టెంపరేచర్ డిఫరెన్స్, భూమి మీద ఉన్న టెంపరేచర్ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఎయిర్ మూమెంట్ ఉంటుంది. ఎయిర్ మూమెంట్తో పాటు మేఘాలు కూడా వెళుతుంటాయి. మేఘాల్లో కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమిటి అంటే గాలిలో వాటర్ డ్రాప్లెట్స్. దాంతో వీటి కలర్ సాధారణంగా తెల్లగా కనిపిస్తాయి కొన్ని. కారణం ఏంటంటే
సూర్యకిరణాల్లో 7 రంగులు ఉన్నాయి కాబట్టి అవి ఈ వాటర్ డ్రాప్లెట్ పెద్ద సైజు ఉంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వలన ఆ లోపల అది స్పెక్ట్రమ్ లాగా ఉండి రెయిన్బో చూస్తుంటాం కదా మనం, కలర్స్ విడిపోతుంది. అయితే మేఘాల్లోనే డిఫరెంట్ డ్రాప్లెట్స్ డిఫరెంట్ కలర్స్ వేవ్ లెంగ్త్స్ని ఎమిట్ చేస్తాయి కాబట్టి ఆ కలర్స్ అన్నీ మళ్ళీ కలిపితే వైట్ అయిపోతుంది. అది సాధారణంగా మేఘాలు గ్రే కలర్లో కానీ వైట్ కలర్లో కానీ ఉంటాయి. 70% మన భూమి మీద మేఘాలు ఆవరించి ఉంటాయి. మేఘాలు లేని భాగం కూడా ఉంటుంది. అక్కడ ఎయిర్ ప్రెషర్ కనుక సమానంగా ఉంటే మేఘాలు ఉండవు. సమానంగా మేఘాలు ఏర్పడడానికి హీట్ కండిషన్, ఎయిర్ ప్రెషర్ ఇవి చాలా ముఖ్యం. దాని తర్వాత అక్కడున్న గాలిలో ఉన్న దుమ్ము, ధూళి, దాని తర్వాత పొగ పార్టికల్స్, ఏరోసాల్స్ అంటాం, ఇతర ఇవి కానీ ఇవన్నీతో కలిసి వాటర్ డ్రాప్స్, మెయిన్గా వాటర్ డ్రాప్సే, అవి కంటికి కనిపించని వాటర్ డ్రాప్స్ మేఘాల రూపంలో ఉంటాయి. అవి కనుక పెరిగి హీట్ తగ్గినట్లయితే వాటి బరువును మొయ్యలేక వర్ష రూపంలో మన భూమి మీదకి పడిపోతుంది. మన భూమి మీద నీరు లభిస్తుందంటే మేఘాల వల్లనే, వర్షం వల్లనే. అవి సముద్రం పైన వాటర్ డ్రాప్లెట్స్ ఎగిరి మేఘ రూపంలో ఫామ్ అయ్యి మన భూమి మీదకు వచ్చి ఆ భూమి మీద వర్ష రూపంలో పడుతున్నాయన్నమాట. ఈ రకంగా మనకి ఈ క్లౌడ్స్ ఫామ్ అవడానికి సన్షైన్, సూర్యరశ్మి, దాంతో ఎయిర్ ప్రెషర్, టెంపరేచర్, ప్రెషర్ తేడా వలన వాటర్ డ్రాప్లెట్స్ మనకి మేఘాల రూపంలో ఏర్పడుతున్నాయి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.